ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి గారు అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటారేంటండి మీరు? ఆహాహా, ఎంత మంచి వాసన! మీ దగ్గరే అనుకుంటాను. ఏంటి వెంకటపతిరాజు గారు ఇలా వచ్చారు? ఆహాహా, మీరు ఇక్కడే ఉన్నారా? చాలా మంచిది. మా అన్నయ్య సూర్య నమస్కారాలు చేస్తున్నారు, కనిపించట్లేదా? పశువుల డాక్టర్ గారు అన్నయ్యని ఎందుకు చూస్తాడు? మరి ఇంకెవరిని చూస్తారు? ఏమంటున్నారే? నోరు మూసుకోండి. అదే అక్క, ఈయన కంటికి నువ్వు నెమలిలాగా, అమృతక్క లేగదూడలాగా, నేను కుక్క పిల్లలాగా కనిపిస్తున్నానేమో అంటున్నాను. ఓ, అంటే నాకు నెమలి పెంచమంటే ఇష్టమండి, అందుకే వాళ్ళు అలా అంటున్నారు. రాజుగారు, మీరు హడావిడిలో వచ్చిన పని మర్చిపోయారనుకుంటా. ఆహాహాహా, కరెక్టే. నేను మర్చిపోయినా బాగానే గుర్తు చేశారు. మీకు విషయం తెలియకపోయినా నాకు తెలిసింది మీకు తెలిసేలాగా, అందరికీ తెలిసేలాగా చేయాలని గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గంగాధరం గారు. అయ్యయ్యో, మీరలా పాత్రలు తోముతూనే ఉండకండి, అరిగిపోతాయి. అన్నయ్య ఉన్నప్పుడు అక్క మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే దొరికేసేలా ఉన్నాడే. డాక్టర్ గారు, వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పండి. శివల్లి గారు, ఇలా అంట్లు తోముకుంటూ ఉంటే ఏం బాలేదండి. అయ్యయ్యో, ఇవి అంట్లు కాదండి, దేవుడి సామాగ్రి. ఏదైతే ఏముందిలేండి, తోమడమేగా. ఇంట్లో పని కూడా చేసుకోకూడదా? ముందు వచ్చిన పని ఏంటో చెప్పండి. ఇన్నాళ్ళు శివల్లి గారు పనిచేసిన స్కూల్ని అమ్మకానికి పెడుతున్నారంట. పేపర్లు కూడా వేశారు, చూడండి. ఏంటి, స్కూల్ అమ్ముతున్నారా? అవునండి, అందుకేగా హడావిడిగా వచ్చాను. ఎందుకలా చేస్తున్నారు? మా కుముదవల్లితో పాటు ఎంతో మంది పిల్లలు అక్కడే చదువు చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు స్కూలే అమ్మేస్తే ఎలా? అయినా ప్రిన్సిపల్ గారికి అంత అవసరం ఏమొచ్చుంటుంది? ఏమండి, ఎవరికేం కష్టం వచ్చిందో ఎలా చెప్తామండి? నిన్ను స్కూల్ నుండి తీసేశారు కదక్కా, ప్రతిఫలం అనుభవిస్తున్నారన్నమాట. అలా అనకూడదమ్మా. ఉన్నట్టుండి బడి తీసేస్తే చదువుకునే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అదే కదా నా కంగారు. అమ్మడం అంటే ఉన్న పలంగా అమ్మేయలేదండి, పేపర్లో ప్రకటన ఇచ్చారు అంతే. అయినా దీనికి అంత ఫీల్ అయిపోవడం ఎందుకు? అయినా ఈ రోజు అనుకుంటే రేపు కొనేస్తారా? లేదు కదా, బేరాలు జరగాలి, దానికి చాలా తతంగం ఉంటుంది కదా. అయినా మీరు వదిలేకుండా ఒక్క స్టెప్ ముందుకేస్తే ఏమవుతుందండి? ఏంటి? స్కూల్ కొనేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.